అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయ పెసరపప్పు, ఇంకా దీనికి కాంబినేషన్ అయితే బూందీ కర్రీ. ముందుగా అయితే గ్లాస్ పెసరపప్పు తీసుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత పెసరపప్పు అయితే ఇలా దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కుక్కర్ మూతెట్టుకొని స్టవ్ వెలిగించి 2 విజిల్స్ అయితే రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే ఈ విధంగా ఉడికినట్టు ఉంటుంది. తర్వాత ఈ పప్పులోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మామిడికాయ టెంక కూడా వేసుకొని పసుపు, కారం కూడా వేసుకొని గ్లాసు వాటర్ వేసుకొని మళ్ళీ అయితే ఒకసారి కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజిల్స్ వేయించిన తర్వాత కుక్కర్ చల్లారిపోయింది అనుకున్నాక ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా అయితే పప్పు రెడీ అయిపోయి ఉంటుంది. ఇందులోనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. పెసరపప్పు అయితే ఈ విధంగా ఉంటేనే కమ్మగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పప్పు అయితే తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి, మామిడికాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. దీనికైతే కాంబినేషను బూందీ కర్రీ. ఇప్పుడైతే బూందీ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. 1 కప్పు బూందీకి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, ఉల్లిపాయలకు తగ్గట్టుగానే కారం కూడా వేసుకోవాలి. ఒకసారి అన్నీ మిక్స్ చేసుకొని 1 కప్పు బూందీకి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ బూందీలో కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, ఇంకా మసాలా ఉంటుంది కనుక చూసి వేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు ఈ బూందీ వేసేసుకోవడమే. బూందీ వేసిన తర్వాత స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని కాస్త వాటర్ లాగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొత్తిమీర వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా పొడి పొడిలాడే బూందీ కర్రీ రెడీ. మామిడికాయ పెసరపప్పుకి కాంబినేషన్ అయితే బూందీ కర్రీ. వేడి వేడి అన్నంలో మామిడికాయ పెసరపప్పు ఇంకా బూందీ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.